స్టార్ట్ మై రెసిపీ. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ. ఈరోజు మనము పన్నీర్ మటర్ మసాలా చేసుకుందాము. పన్నీర్ మటర్ మసాలాకి ఏమేమి కావాలో చూసేద్దామా. పన్నీరు, మటర్ అవి బఠానీలు, బీన్స్, క్యారెట్, ఉల్లిపాయ, టమాటా, అల్లం వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, చెక్క, లవంగ, ఇలాచి, ఎండుమిరపకాయలు, ఇందులో చూడండి గసాలు, బాదం ఉన్నాయి. ఇప్పుడు మనము పన్నీర్ మటర్ మసాలాకు వేయించుకుందాం. కొన్ని మసాలాలు, ధనియాలు, ధనియాలు వేగుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులోనే ఎండుమిరపకాయలు, జీలకర్ర, చెక్క, లవంగ, ఇలాచి, ఒకసారి అన్నీ కలుపుతున్నాము. ధనియాలు, ఎండుమిరపకాయలు ఇవన్నీ ఫ్రై చేసేసుకోవడం వల్ల మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ ఉంటుంది. నేనైతే ఏ పౌడరు వాడలేదు ఇందులో. చూడండి చిటపట్లాడుతున్నాయి కదా. ఇప్పుడు మనం ఇందులోనే గసాలు, బాదం వేస్తున్నాను. మంచి స్మెల్ వస్తుంది వేగినా కొద్దిగా. అయితే మనం వేగిపోయినాయి కదా. ఇప్పుడు ఇవి మనం ప్లేట్లోకి తీసుకుందాము. అయితే ఒక ఉల్లిగడ్డ తీసుకున్నాను, సన్నగా కట్ చేసుకున్నాను, ఫ్రై చేసుకున్నాము. అందులో మనం కొద్దిగా ఒక టీ స్పూన్ అంత ఆయిల్ వేసుకుందాము. బాగా ఫ్రై కానిద్దాము. చూడండి ఉల్లిపాయలు అయితే కొద్దిగా వేగినాయి కదా. ఇప్పుడు మనం ఇందులోనే నేనైతే 3 టమోటాలు తీసుకున్నాను, బాగా మాగినవి. ఇందులో వేద్దాము. సరి కలుపుకుందాము. టమాటాలు మెత్తబడేదాకా ఉడికించుకుందాము. ఇంతవరకు మనం మసాలాలన్నీ వేయించుకున్నాం కదా. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాము. మిక్సీ జార్లో పోసుకుందాము. ఇప్పుడు మనము పన్నీర్ మటర్ మసాలాకు స్టవ్ ఆన్ చేసుకున్నాను, గిన్నె పెట్టుకున్నాను. గిన్నె హీట్ ఎక్కింది. అందులో తగినంత ఆయిల్, ఒక 2 బిర్యానీ ఆకులు, అందులోనే కచ్చా పచ్చాగా దంచుకున్న అల్లం వెల్లుల్లి కొద్దిగా వేగనిద్దాము. అందులోనే ఒక రెమ్మ కరివేపాకు, వేగింది కదండి. అప్పుడు అల్లం వెల్లిగడ్డ, మనం ఇప్పుడు టమోటాలు, ఉల్లిపాయలు వేయించుకున్నాం కదా. ఇప్పుడు మనము చల్లార్చుకొని మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో వేసేద్దాము. వేసుకున్నాం కదా. కొద్దిసేపు వేగనిద్దాము. టమాటా, ఉల్లిపాయ మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాము. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము. బఠానీలు, క్యారెట్, బీన్స్ వేసినాం కదా. చూడండి బాయిల్ అయింది కదా. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుందాము. సరే కలుపుకున్నాం కదా. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బఠానీలు
క్యారెట్ పన్నీర్ మసాలా ఎలా వచ్చిందనేది కామెంట్ అయితే పెట్టండి. వాటర్ వేసుకున్నాం కదా, ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందామా. ఇప్పుడు మనం మూత తీసి చూద్దామా. బాగా ఉడుకుతున్నాయి కదా బఠానీలు, క్యారెట్, బీన్స్. మనం ఫ్రై చేసుకున్న మసాలాలన్నీ మిక్సీకి పట్టుకున్నాం కదా, నేను ఇందులోనే సాల్ట్ వేసేసుకున్నాను. ఈ పౌడర్ను ఇప్పుడు ఇందులో వేసేద్దాము. ఒకసారి బాగా కలుపుకుందాము. మనం ఇంట్లో తయారు చేసుకున్న పౌడర్ వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. కర్రీ ఏమాత్రం నేను పౌడర్లు అనేది యూజ్ చేయలేదు. ఇందులో కొద్దిగా మిక్సీ గిన్నెలో వాటర్ వేసుకున్నాము. ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం. ఈ మసాలాల పౌడర్ అంతా బఠానీలకు, క్యారెట్కు, బీన్స్కు పట్టేలాగా. మనం మూత తీసి చూద్దాము. బఠానీలు, క్యారెట్, బీన్స్ బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు మనం చూడండి గ్రేవీ కానీ బాగా గట్టిపడింది కదా. ఇప్పుడు మనం ఇందులో పన్నీర్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను నేనైతే. చూడండి ఇలా ఈ సైజులో. ఇప్పుడు ఇందులో వేసేద్దామా. ఒకసారి కలుపుకుందామా. ఇప్పుడు మనము లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. మనము సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము బటర్ మసాలా కర్రీ. చూడండి చాలా బాగా వచ్చింది, టేస్ట్ కానీ చాలా బాగుంది. మనం ఇంట్లో అన్నీ పౌడర్ చేసుకొని వేసుకోవడం వల్ల చాలా చిక్కదనం వచ్చింది కర్రీ అయితే. పన్నీర్ మటర్ మసాలా చాలా బాగా వచ్చింది. అలాగే ఇది దోశలేకైనా పరోటాలేకైనా చాలా బాగుంటుంది, ఎందులోకైనా సరే. అలాగే పన్నీర్ మటర్ మసాలా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి ఎలా వచ్చిందనేసి.